హిందూ భక్తులు ఎదురు చూసిన తరుణం రానే వచ్చింది. వారణాసి జ్ఞానవాపులో హిందువుల పూజలు ప్రారంభమయ్యాయి. కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన మరుసటి రోజే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పూజారి కుటుంబం సభ్యులు వెళ్లి అక్కడ లాంఛనంగా పూజలు ప్రారంభించారు. కోర్టు వారంలోపు అని చెప్పినప్పటికీ పూజారులు తక్షణమే కార్యాచరణ ప్రారంభించారు. ముప్పై ఏళ్ల తర్వాత జ్ఞానవాపులో పూజలు జరుగుతున్నాయి. అప్పట్లో ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ గేటు పెట్టించి పూజలు ఆపించారు. బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత ఉద్రిక్తతలు ఏర్పడడంతో 1993లో ములాయం పూజలు ఆపించే ప్రక్రియకు తెరతీశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, వారణాసిలోని జ్ఞానవాపి మసీదు దగ్గర ఉన్నటువంటి ప్రార్థనా మందిరంలో ఏదైతే భూగర్భ గృహంలో ఉన్నటువంటి హిందూ దేవతల విగ్రహానికి పూజలు చేసుకునేందుకు స్థానిక పూజారి కుటుంబానికి వారణాసి జిల్లా కోర్టు బుధవారం అనుమతి మంజూరు చేసింది. ఆ తర్వాత వెంటనే ఈ రోజు ఈ పూజలు కూడా ప్రారంభించారు. నిజానికి వారం రోజులలో అక్కడ ఉన్నటువంటి బ్యారికేడ్లు తొలగించాలంటూ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కి కోర్టు ఆదేశించింది. కానీ అంతవరకు కూడా వేచి చూడకుండానే ఈ రోజు ఈ పూజలు ప్రారంభమయ్యాయి. మరోపక్క ముస్లిం పక్షాలు సుప్రీంకోర్టుని ఆశ్రయించాయి. ఏదైతే వారణాసి కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను వెంటనే నిలుపుదల చేయాలని కూడా కోరాయి. కానీ సుప్రీంకోర్టు మాత్రం ఇందులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. అక్కడ ఏదైతే అలహాబాద్ హైకోర్టును మాత్రమే మీరు ఆశ్రయించాల్సి ఉంటుంది, ఇక్కడ సుప్రీంకోర్టుకు రావాల్సినటువంటి అవసరం లేదని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం సుప్రీంకోర్టు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో వెంటనే అలహాబాద్ హైకోర్టుని కూడా ముస్లిం పక్షాలు ఆశ్రయించాయి. ఏదైతే జిల్లా జడ్జి వారణాసి జిల్లా జడ్జి ఏకే విశ్వేస్ ఇచ్చినటువంటి ఆదేశాలను అలహాబాద్ హైకోర్టులో ఇప్పుడు ముస్లిం పక్షాలు సవాల్ చేశాయి. దానిపైన 1-2 రోజుల్లో విచారణ జరిగే అవకాశం ఉంది. హిందూ వర్గ న్యాయవాది అయినటువంటి మదన్ మోహన్ యాదవ్ నిన్న విలేకరులతో మాట్లాడుతూ కోర్టులో హిందూ వర్గం దాఖలు చేసినటువంటి పిటిషన్ ప్రకారం 1993లో ఏదైతే అధికారులు భూగర్భ గృహాన్ని మూసివేసే వరకు కూడా పూజారి సోమనాథ్ వ్యాస్ అక్కడ పూజలు చేసేవారు. ములాయం సింగ్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బాబ్రీ వివాదంతో ఇక్కడ పూజలు నిలిపివేశారు. భూగర్భ గృహం మసీదులో భాగమేనని అక్కడ పూజలకు అనుమతి ఇవ్వరాదంటూ ముస్లిం వర్గం వాదిస్తూ వచ్చింది. కానీ తాజాగా మళ్లీ పూజలకు అనుమతి మంజూరు చేసిన నేపథ్యంలో దీనికి అనుగుణంగా వజూఖానా ముందున్నటువంటి బ్యారికేడ్లను వారంలోగా తొలగించి ఏర్పాట్లు చేయాలని కాశీ విశ్వనాథ ట్రస్ట్ దీనికి సహకరించాలని కూడా జిల్లా యంత్రాంగానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సోమనాథ్ వ్యాస్ మనవడైనటువంటి శైలేంద్ర కుమార్ పాఠక్, పిటిషనర్ అయినటువంటి శైలేంద్ర కుమార్ పాఠక్ ఇప్పుడు పూజలు చేస్తారు. సో విహెచ్పి కార్యవర్గ నిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ ఈ తీర్పును స్వాగతించారు. ఈ తీర్పును తాము హైకోర్టులో సవాల్ చేస్తామని కూడా ముస్లిం వర్గాల న్యాయమూర్తి ముంతాజ్ అహ్మద్ చెప్పారు. మొత్తానికి వారణాసి కాశీనాథ విశ్వనాథ ఆలయం పక్కనే ఉన్నటువంటి జ్ఞానవాపి మసీదు విషయంలో యాజమాన్య హక్కుల కోసం గత కొన్నేళ్లుగా న్యాయ పోరాటం జరుగుతోంది. దీనిపైన విచారణ జరిపినటువంటి వారణాసి జిల్లా కోర్టు మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే కూడా గత ఏడాది జూలై 21వ తేదీన ఉత్తర్వులు ఇచ్చింది. అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీల్ వేసినటువంటి వజూఖానా మినహా మసీదు ప్రాంగణం అంతా కూడా కార్బన్ డేటింగ్ ఇతర పద్ధతిలో ఏఎస్ఐ సర్వే చేసింది. తర్వాత హిందూ వర్గ సమాచారం మేరకు అదేవిధంగా ఈ ఏఎస్ఐ నివేదిక మేరకు మసీదు కింద ఆలయానికి సంబంధించినటువంటి అవశేషాలు ఉన్నట్లు కూడా సర్వే నివేదిక తేల్చింది. సో ప్రస్తుతానికి ఇక్కడ వివాదం సద్దుమణిగినట్టు కనిపిస్తున్నప్పుడు కూడా నీరుగప్పిన నిప్పులా ఉందనే చెప్పొచ్చు. కానీ దీనికి పూర్తి స్థాయి పరిష్కారం అయితే కనుగొనాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ మసీదును తొలగించి అక్కడ ఈ యొక్క శివాలయాన్ని అక్కడ ఉన్నటువంటి శివాలయాన్ని ఇంకా విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది అన్నది హిందూ పక్ష నేతలు చెబుతున్నట్టు మాట. మరి సుప్రీంకోర్టు దీనిపై ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది? ఇప్పుడు అలహాబాద్ హైకోర్టుకి వెళ్లారు కాబట్టి అలహాబాద్ హైకోర్టు ఈ పూజలకు అనుమతిస్తుందా, వారణాసి కోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన స్టే విధిస్తుందా లేదా అనేది చూడాలి. 1-2 రోజుల్లో దీనిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. శ్రీనివాస్. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.